ఓం నమో వెంకటేశాయ. త్రిజగతామధీశా త్రిగుణతామతీత గోవింద గోవింద. త్వం వావచాది పురుషోపి నరేంద్రవేషః త్వం స్త్రీ సహాయ ఇతి మౌనిజనైర్నుతోసి త్వం కోపనోబ్ధి హృది జన్యభయః క్షమావాన్ త్వం సంతతం మయి సమాస్స అథాప్యసంగః అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షి సంఘపరియోజిత భక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. రాముడు కోపానికి సముద్రుడంతటి వాడు కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళకి నీళ్లు తీసుకొచ్చి నీళ్లు పోసి 4 పువ్వులు పెట్టి వినయంగా చేతులు జోడించి మరీ మాట్లాడాడు. చాలా వినయంగా చాలా జ్ఞానంతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నత్వాం వయం జడధియోను విదామ భూమన్ కూటస్థమాది పురుషం జగతామధీశం యత్సత్వతః సురగణారజసః ప్రదేశాః మన్యోశ్చ భూతపతయః స భవాన్ గుణేశః అని మొదటి మాట మాట్లాడాడు. రెండో మాట ఇంకోటి మాట్లాడాడు. మొదటి మాటలో స్వామి నువ్వు పరమాత్మవి, ఆ విషయం నేను గుర్తించాను, కొంచెం ఆలస్యంగానైనా సరే నేను గుర్తించాను అనే మాట చెప్పాడు. నత్వాం వయం జడధియోను విదామ భూమన్. ఇంత ఆలస్యంగా గుర్తించటం ఏమిటి, ఇప్పుడు రావటం ఏంటి, 3 రోజులుగా ఏం చేస్తున్నావు అంటే జడధియ, మేము మా బుద్ధులేమి పనికొచ్చే బుద్ధులు కావు, జాడ్యంతో నిండి ఉంటాయి. అలాంటి జాడ్యంతో నిండి ఉన్న బుద్ధులతో ఉన్న అలాంటి వాళ్ళము, లేదా ప్రత్యేకించి నేను త్వాం కథం విదామ, నిన్ను ఎలా అర్థం చేసుకోగలము? నువ్వా వ్యాపకుడైనటువంటి పరమాత్మవి, భూమన్ పరమాత్మవి, నువ్వు వ్యాపకుడివి. ఇలాంటి వ్యాపకుడైన నిన్ను నేను అర్థం చేసుకోలేకపోవటం విశేషమేం కాదు. ఇది ఇంతే కదా. నత్వాం వయం జడధియోను విదామ భూమన్. నువ్వా కూటస్థుడివి. అంటే ఎలాగైతే ఒక బంగారాన్ని ఆభరణంగా తయారు చేయటానికి ఆ కంసాలి వాళ్ళు ఒక ఇనుప ముద్ద మీద పెట్టి బంగారాన్ని సుత్తితో కొడుతూ ఉంటారు. పైన దెబ్బలు తినేటువంటి బంగారం ఎన్ని రకాలుగానే మారుతుంది, కానీ కింద ఉన్న ఇనుప ముద్ద మాత్రం ఉక్కు ముద్ద మాత్రం ఏమాత్రం మార్పు లేకుండా అలాగే ఉంటుంది. దాని మీద ఎన్ని ఆభరణాలు తయారవుతాయో లెక్కలేవు, కానీ ఇది మాత్రం అలాగే ఉంటుంది, మార్పు లేకుండా ఉంటుంది. అలాగే నీ మీద ఎన్ని సృష్టిలు తయారైనాయో, ఎన్ని విశ్వాలు పుట్టినాయో, ఎన్ని విశ్వాలు గతించిపోయినాయో లెక్కలేదు, కానీ నువ్వు మాత్రం మార్పు లేకుండా అలాగే ఉన్నావు. కూటస్థం ఆది పురుషం, నువ్వే ఈ సృష్టి మొత్తానికి ఆది కారణానివి, అలాగే సృష్టిలో మొత్తం ఉండేటువంటి పురుషుడివి,
సృష్టి మొత్తం పూర్ణంగా పరిపూర్ణంగా ఉండేటువంటి పురుషుడివి. పూర్ణాత్ పురుష అని నీకు పేరు, ఆది పురుషం. అందువల్లే జగతాం అధీశం, నీ మీదే తయారైన ఈ జగత్తులకి నువ్వే కదా అధీశ్వరుడివి, నువ్వే కదా ఈశ్వరుడివి. నువ్వు తప్ప మరెవరున్నారు ఈశ్వరుడు? కూటస్థం ఆదిపురుషం జగతాం అధీశం. ఇలాంటి నిన్ను మేము ఎలా అర్థం చేసుకోగలుగుతాము? యత్ సత్వత సురగణా, నీలోని సత్వగుణం నుంచి దేవతాగణాలు వాళ్ళు పుట్టుకొచ్చారు. రజస ప్రజేషా, నీలోని రజోగుణం నుంచి, సత్వగుణం కాక రజోగుణం నుంచి ప్రజేషా మరీచ్యాది ప్రజాపతులు పుట్టుకొచ్చారు. వన్యోశ్చ, కోపానికి మూల కారణమైనటువంటి నీలోని తమోగుణం నుంచి భూతపతయ, ఆయా భూతాల వాళ్ళు, భూతగణాల వాళ్ళు, ఆ భూతగణాల యొక్క నాయకులు వాళ్ళందరూ పుట్టుకొచ్చారు. సభవాన్, నీవు గుణేశ, గుణాలకు కూడా ఈశ్వరుడివి. కేవలం కూటస్థ, మార్పు లేనివాడివి మాత్రమే కాదు, మార్పులను తెచ్చిపెట్టేటువంటి మాయ తాలూకు ఈశ్వరుడివి నువ్వు. మాయను నీ అధీనంలో ఉంచుకున్నవాడివి నువ్వు. నువ్వు మార్పు లేకుండా ఉంటావు, మార్పులన్నిటికీ సాక్షిగా ఉంటావు. నువ్వు ఏం మార్పు లేకుండా ఆది అలాగే ఉంటావు, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటావు. అదే సమయంలో మార్పులను భరించేటువంటి ఆయా వస్తువులకు కారణం కూడా నువ్వే అవుతావు. ఆయా వస్తువులకు మూల కారణాలు గుణాలు అని అనుకుంటే ఆ గుణాలు నిన్నే కదా ఆశ్రయించుకుని ఉన్నాయి, నీ అధీనంలోనే ఉన్నాయి కదా, నువ్వే కదా గుణేశుడివి. కాబట్టి సృష్టితో సంబంధం లేని, సృష్టికి కారణమైనటువంటి విచిత్రమైన, ఎవరూ చెప్పలేని, ఎవరూ ఇదమిత్తంగా వర్ణించలేని రూపం నీది. అలాంటి నీ రూపాన్ని మాలాంటి జడధీయులు, జడబుద్ధులు ఎలా అర్థం చేసుకుంటారయ్యా? అందువల్ల ఆలస్యమైంది అని చెప్పాడు. నత్వాం వయం జడధియో ను విదామ భూమన్ కూటస్థమాదిపురుషం జగతామధీశం యత్సత్వత సురగణా రజస ప్రజేశా మన్యోశ్చ భూతపతయ స భవాన్ గుణేశ అని. ఒకవైపు ఆయన కోపంతో కారాలు మిరియాలు నూరుతున్నాడు. 3 రోజుల నుంచి ఆయన ఉపవాసం చేసి నిద్ర లేకుండా నీ తీరంలో కూర్చునున్నాడు. 3 రోజులేమో జాగ్రత్తగా ఉన్నాడు. 3వ రోజు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏదో నీళ్లు పూలు తీసుకొచ్చావు, పూజ ఏదో చేసావు, వినయంగా మాట్లాడాలి అంటే ఏదో వేదాంతం వల్లిస్తావేంటి? ఇప్పుడు వేదాంతానికి సమయమా ఇది? వేదాంతం చెప్తే ఆయన మాత్రం ఒప్పుకుంటాడా? ఆయన ఇప్పుడు మానవ రూపంలో ఉన్నాడు, పని చాలా పెద్దది, సముద్రం దాటాలి, అక్కడ సీతమ్మవారు ఉందని తెలిసింది, సముద్రం దాటాలి, వెళ్ళాలి, యుద్ధం చేయాలి, చాలా పెద్ద వ్యవహారంలో ఆయన ఉన్నాడు. మరి అలాంటప్పుడు దాని గురించి మాట్లాడకుండా పై మాటలు మాట్లాడతారు ఏంటి అని అంటే, వెంటనే ఆయనతో అన్నాడు, కామం ప్రయాహి జహి విశ్రవసోవమేహం త్రైలోక్యరావణమవాప్నుహి వీరపత్నీం బధ్నీ సేతుమిహతే యశసో వితత్యై గాయంతి దిగ్విజయినో యముపేత్య భూపా అని అన్నాడు. కామం ప్రయాహి, దాందే ఉందయ్యా, పెద్ద విషయమే ఉంది, హాయిగా నా మీద నుంచి వెళ్ళిపో. కామం ప్రయాహి, నా మీద నుంచి వెళ్ళిపోయి జహి విశ్రవస అవమేహం త్రైలోక్య రావణం. విశ్రవసుడు అని రావణుడి యొక్క తండ్రి గారు. ఆయన మంచివాడే అనాలి లేదా గొప్పవాడే అనాలి, మహర్షి అని కూడా చెప్పుకోవాలి. అలాంటివాడు. ఆయనకి 2 భార్యలు. 2 భార్యల్లో పెద్ద ఆవిడ ఇలబిల లేదా ఇడబిడ. ఆవిడికి చాలా మంచి పిల్లవాడు కుబేరుడు అనే పేరుతో పరమసాత్వికుడు, పరమశివభక్తుడు పుట్టాడు. తన భక్తితో పరమేశ్వరుణ్ణి స్నేహితుడిగా చేసుకున్నటువంటి మహానుభావుడు పుట్టాడు. కైకసి అని 2వ భార్య. ఆవిడికి ఈ రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనే 3 పిల్లలు పుట్టారు. ఈ రావణాసురుడు మిగతా మొత్తం 4 లెక్కలోకి తీసుకుంటే, విశ్రవసుడి యొక్క పిల్లలందరినీ లెక్కలోకి తీసుకుంటే అవమేహం ఒక పురీషం లాంటివాడు. విశ్రవస మహర్షి గారికి చెడు కీర్తి తెచ్చిపెట్టేవాడు ఈ రావణాసురుడు. అలాంటివాడు విశ్రవస అవమేహం. అయితే పురుషం లాంటివాడు, చిచి అసహ్యమైన వాడు అన్నంత మాత్రాన తక్కువవాడు కాడు. త్రైలోక్య రావణం, ముల్లోకాల్ని అరిపించాడు, వణికించాడు కాదు, భయంతో వణకటం కాదు. ముల్లోకాలు రావణుడిని చూసి ముల్లోకాల్ని అరిపించాడు. ఆ రావణుడి బాధల్ని తట్టుకోలేక అందరూ వలవల ఏడవటం కాదు, అరిచారు, గట్టిగా గగ్గోలు పెట్టేశారు. అందువల్ల పేరు ఏమైందో తెలియదు కానీ రావణ శత్రు రావణ అనే పేరు మిగిలిపోయింది. శత్రువుల్ని అరిపిస్తాడని
శత్రువులు శబ్దం చేసేటట్టు గట్టిగా ఏడిపిస్తాడని రావణుడు అనేటువంటి పేరు సార్థకమైపోయింది. అలాంటివాడు త్రైలోక్య రావణం. కానీ నీకేం భయం లేదు. ఆ రావణుణ్ణి జహి హాయిగా నువ్వు సంహరిస్తావు, సంహరించుకో, నీకు ఆ మాత్రం పరాక్రమం ఉంది. అవాప్నుహి వెళ్ళి పొందు వీరపత్ని, నీకు తగిన నీలాంటి వీరుడికి తగినటువంటి పత్నిని, సీతామ్మవారిని, రావణాసురుడు లాంటి రాక్షసులకు తగని పత్నిని నువ్వు మళ్ళీ పొందు. అవాప్నుహి వీరపత్ని, నువ్వెంత పట్టుగా ఉన్నావో ఆవిడ అంతకంటే గట్టిగా పట్టుదలగా ఉంది. ఒక చెట్టు కింద కూర్చుని కదలకుండా మెదలకుండా గడ్డి పరకను అడ్డం పెట్టుకుని మాట్లాడుతోంది రావణాసురుడితో. గడ్డి పరక నువ్వు సమానం అన్నంత లెవెల్లో రావణాసురుణ్ణి లెక్క చేయకుండా మాట్లాడుతోంది. నువ్వైనా యుద్ధం కోసం బాణాలు అవి తీసుకెళ్ళి అతనితో యుద్ధం చేస్తావు, ఆవిడ గడ్డి పరక నువ్వు అన్నట్టు మాట్లాడుతోంది. నిజమైన వీరురాలావిడ, ధర్మవీరురాలావిడ. అలాంటి ధర్మవీరురాలైన నీ పత్నిని నువ్వు మళ్ళీ తిరిగి పొందు. అవాప్ని వీరపత్ని. సముద్రం మీద నుంచి ఎలా వెళతాను, నీళ్ళలో నడుచుకుంటూ వెళతానా, ఇదేం సలహా అని అనకు. బధ్నీహి సేతుం, నా మీద సేతువు కట్టుకో. సేతువు అంటే బ్రిడ్జ్ కాదు, సేతువు అంటే డ్యామ్ లాంటి బ్రిడ్జు, అంటే కింద నుంచి పైదాకా వచ్చేటువంటి బ్రిడ్జు. ఆ బ్రిడ్జ్ని కట్టుకో. బధ్నీహి సేతుం అంటే సముద్రంలో నేల నుంచి నీటి వరకు కింద నుంచి గోడలాగా డ్యామ్ లాగా కట్టుకుంటూ వస్తే దాని మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపో. గాల్లో తేలే బ్రిడ్జ్ కాదు, పైకి తేలే బ్రిడ్జ్ కాదు, కింద నుంచి రావాలి. అలాంటి బ్రిడ్జ్ కట్టుకో. మరి అలలకి ఇటు అటు చెదిరిపోతుంది అంటే చెదిరిపోకుండా నేను చూసుకుంటాను. అలలకి ఈ రాళ్ళు చెదిరిపోకుండా ఇటు అటు అయిపోకుండా రాళ్ళు తేలేటట్లుగా అక్కడే బలంగా ఉండేటట్లుగా నేను ఏర్పాటు చేస్తాను. బధ్నీహి సేతుం, ఇహ నా మీద నువ్వు సేతువు కడితే తే యశసో వితత్యై, నీ కీర్తి చాలా విస్తరిస్తుంది. మనిషిగా పుట్టి సముద్రాన్ని దాటటం కాదు, సముద్రంలోనే సేతువు కట్టి అవలీలగా నడుచుకుంటూ అవతలకు వెళ్ళిపోయాడు, సముద్రాన్ని దాటగలిగినట్లుగా ఉన్నాడు అని నీ కీర్తి బాగా విస్తరిస్తుంది. కీర్తి విస్తృతం అవ్వటం కోసం యశసో వితత్యై నువ్వు సేతుబంధనం చెయ్యి. లేకపోయినా ఈ సముద్రం దాటడానికి నీ ముందు ఎన్నో ఉపాయాలున్నాయి. నీ వెనకాలండే ఈ హనుమంతుడు లేదా అంగదుడు ఇలాంటి వాళ్ళందరూ సముద్రాన్ని దాటగలిగిన వాళ్ళే. నిన్ను భుజాల మీద పెట్టుకుని దాటేసి వెళ్ళిపోతారు. అలా కూడా సముద్రాన్ని దాటచ్చు. కానీ అలా దాటితే నీకు పెద్దగా పేరు రాదు. ఏదో వాళ్ళు దాటారని పేరు వస్తుంది, వాళ్ళు దాటించారని పేరు వస్తుంది. అది వద్దు నీకు. నా మీద సేతువు కట్టుకుని దాటి నీ పేరునే నువ్వు నిలబెట్టుకో. యశసో వితత్యై. ఎంతగా అంటే గాయంతి దిగ్విజయినో యముపేత్య భూపాహ. రాబోయే కాలంలో భూమిని పాలించేటువంటి మహారాజులు చాలామంది దిగ్విజయిన, ఆయా దిక్కుల్ని గెలిచి నీ దగ్గరకు వచ్చి యముపేత్య నీ పాదాల దగ్గరకు చేరి గాయంతి నిన్ను పొగిడి పారిపోతారు అక్కడి నుంచి. నీతో యుద్ధం చేయటం ఇవన్నీ ఏం లేవు. ఎంత గెలిచినా, ఎంత దూరం గెలిచినా, ఎంతమందిని గెలిచినా చివరికి వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుని నీ గురించి గొప్పగా పాడుకుని, నీ గురించి గొప్పగా చెప్పుకుని, మీరు అలాంటి వాళ్ళండి, ఇలాంటి వాళ్ళండి, సముద్రం మీదే సేతువు కట్టేసేసారండి, మీకు ఎదురు నిలబడితే ముల్లోకాలని ఏడిపించిన రావణుడే లెక్కలేడండి అని మాటలు మాట్లాడి పారిపోతారంతేను. అలాంటి కీర్తిని నువ్వు పొందుదువు కానివి, అందువల్ల ఆ పని చేసుకో అని సముద్రుడంతటి వాడు చెప్పాడు. కామం ప్రయాహి జహి విశ్రవసోవమేహం త్రైలోక్య రావణం అవాప్నుహి వీరపత్ని బధ్నీహి సేతుమిహ తే యశసో వితత్యై గాయంతి దిగ్విజయిన యముపేత్య భూపాహ అని సముద్రుడు చెప్పాడు. సందర్భోచితంగా చెప్పవలసినంత మాట చెప్పి సముద్రుడు తన దారి తాను చూసుకున్నాడు. తర్వాత జరగవలసినవన్నీ క్రమంగా జరిగినాయి. ఈ వానరుల్లో వెనకాలొచ్చింది కోతి ముక్కే, కానీ అందులో పనికొచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అల్లరి కోతులు చాలానే ఉన్నాయి, కానీ పనికొచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీలుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మంచి ఇంజనీర్సు. వాళ్ళందరూ మొత్తం మీద ఆ సేతువు కట్టడానికి ఏర్పాట్లు చేస్తే సేతువు తయారైంది. బధ్వోదధౌ రఘుపతిర్వివిధాద్రికూటై సేతుం కపీంద్రకరకంపిత భూరుహాంగై సుగ్రీవ నీల హనుమత్ ప్రముఖైరనీకై లంకాం విభీషణ దృశా విశదగ్రదగ్ధాం. ఈయన బధ్వోదధౌ సేతుం, బధ్వా సేతువుని ఈ సముద్రం మీద కట్టాడు. సముద్రం మీద సేతువుని కట్టినటువంటి దాఖలా ఆ తర్వాత కూడా లేదు.
ఆ ముందు అస్సలు లేదు, ఆ తర్వాత కూడా ఎవరు లేరు. సేతువు కట్టలేదు. సేతువు అంటే ఏంటో అనుకున్నాం కదా, అది కట్టిన వాళ్ళు లేరు. సముద్రం దాటేందుకు తర్వాత బ్రిడ్జెస్ కట్టుకున్నారేమో కానీ సేతువు మాత్రం ఎవరు కట్టలేదు. బద్ధోదధౌ కట్టాడు ఈయన. రఘుపతి, రఘువంశంలో, ఈయన వంశంలో పైన ఉన్నటువంటి రఘుమహారాజు గారు కూడా గట్టి పట్టుదల ఉన్నవాడే. అలాంటి వంశంలో పుట్టినవాడు. ఈయనకు కూడా అంతే పట్టుదల ఉంది. రఘుపతి, ఆ రఘువంశంలో శ్రేష్ఠుడైన వాడు ఈయన. అందువల్ల ఈయన కూడా కట్టాడు. ఎలా కట్టారు? వివిధాద్రికూటై, రకరకాల పర్వతాల తాలూకు బండరాళ్ళను తీసుకొచ్చి కట్టారు. వివిధాద్రికూటై, ఎవరు తెచ్చారు? కపీంద్ర కరకంపిత భూరుహాంగై. కపీంద్రులు వానర సైన్యంలో గట్టి బలం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి పర్వతాలని కదిలించేసేసారు. పర్వతాలని కదిలించేసేసరికి అందులో ఉండేటువంటి బండరాళ్ళన్నీ విడివిడిగా వచ్చేసినాయి. అందులో ఉండే శిఖరాలు లాంటివన్నీ విడివిడిగా వచ్చినాయి. అందులో ఉండే పెద్ద పెద్ద మానులు, చెట్లు అవన్నీ కూడా వేళ్లతో సహా పెకిలించుకుని బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చేసరికి వాటిలో ఏది కావాలో అది చూసి ఏరుకుని వీళ్ళందరూ తెచ్చేసారు. కపీంద్ర కర కంపిత భూరుహ అంగై. కపీంద్రులు కపులలో శ్రేష్ఠులైనటువంటి మైందుడు, నీలుడు ఇలాంటి మహావానరులందరూ వాళ్ళ చేతులతో కంపిత కదిలించేసేసరికి బయటకు వచ్చినటువంటి భూరహ పర్వతం తాలూకు అంగై, ఆయా బండరాళ్ళు, మహావృక్షాలు, శిఖరాలు ఇవన్నీ దొరికినాయి. వాటన్నిటినీ తీసుకొచ్చి వాళ్ళు కట్టేశారు. ఈయన ఆ సేతువుకి సాక్షిగా ఉన్నాడు. ఎలాగైతే ఈ జగత్తు మొత్తానికి సాక్షిగా ఉంటాడో వాళ్ళు సేతువు కడుతుంటే అలా చూస్తూ ఉన్నాడు. ఈయన ఎప్పటికైనా మహారాజు, చక్రవర్తి, ఆయన ఆజ్ఞాపిస్తాడు లేదా ఆయన కనుచూపుల మీద పనులు జరగాల్సిందే తప్ప ఆయన వెళ్ళి రాయెత్తాడా రప్పెత్తాడా అనే మాట ఏం రాదు. అలా కూర్చుని ఉన్నాడు ఆయన. పని జరిగింది. ఆ తర్వాత సుగ్రీవ నీల హనుమత్ ప్రముఖైరనీకై, దర్జాగా తన సైన్యంతో సహా, ఈ వానర సైన్యంతో సహా సముద్రాన్ని దాటాడు. అందులో సుగ్రీవుడున్నాడు, ఈ సేతువును కట్టినటువంటి నీలుడున్నాడు, ఈ సేతువు కట్టడానికి ప్రధానంగా సహాయం చేసిన హనుమంతుడు మొదలైనటువంటి మహావీరులు ఉన్నారు. హనుమత్ ప్రముఖై అనీకై. ఇది కాక చిల్లర అల్లరి కోతిమూక ఉండనే ఉంది. వాళ్ళందరితోనూ కలిసి లంకకి హాయిగా చేరిపోయాడు. బై ద వే, ఈ లోపల ఈ సముద్రానికి సేతువు కట్టి అవతలకి వెళ్ళే లోపల, అంటే ఈ వ్యవహారం లోపల ఒక చిన్న సంఘటన జరిగింది. ఈ రావణాసురుడే కానదమ్ములు ముగ్గురు అనుకున్నాం కదా, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అని. రావణాసురుడికి ఎంత దుర్మార్గుడైనా సరే తమ్ముళ్ళంటే మాత్రం వల్లమాలిన ప్రేమ. కుంభకర్ణుడు అంటే చెప్పనక్కర్లేదు, విభీషణుడన్నా కూడా అంతే ప్రేమ. కాకపోతే విభీషణుడికి మాత్రం ధర్మం అంటే ప్రేమ. రావణాసురుడికి తమ్ముళ్ళంటే ప్రేమ, అధర్మం అంటే వల్లమాలిన ఇష్టం. కానీ విభీషణుడికి మాత్రం అన్నగారంటే గౌరవం, అదే సమయంలో ధర్మం అంటే చాలా ప్రాణం. ఈ సీతామ్మవారిని తీసుకొచ్చిన దగ్గర నుంచి విభీషణుడు నస పెడుతూనే ఉన్నాడు. ఇది మనకి మంచిది కాదు, ఇలాంటి పనులు మనం చేయొద్దు, మనం ఏంటి, మన వీరత్వం ఏంటి, మనం ముల్లోకాలని గెలిచిన వాళ్ళము, ఈ పిచ్చి పనులు చేయటం ఏంటి అని నస పెడుతూనే ఉన్నాడు. ఎంత నసబెట్టినా సరే రావణుడు చీపో అని పంపించేస్తున్నాడు. కానీ విభీషణుడిని తమ్ముడిని ఏమీ అనటం లేదు. ఈ వ్యవహారం జరుగుతూ ఇక్కడికి ఏదో రాబోతోంది, మనకేదో అపశకునాలు కనిపిస్తున్నాయి అని విభీషణుడికి అనిపించి ఆయన చాలా అపశకునాలు చెప్పాడు. మన రాజ్యమే కూలిపోయేటువంటి అపశకునాలు నాకు కనిపిస్తున్నాయి అని రావణాసురుడితో చెప్పి, నువ్వు ఎప్పటికైనా సరే తీసుకెళ్ళా రాముడికి సీతను అప్పచెప్పవయ్యా అని మళ్ళీ చివరికి నసపెట్టాడు. నసపెడితే ఈసారి తమ్ముడిని అవమానించాడు రావణాసురుడు. అవమానం తట్టుకోలేక విభీషణుడు అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. 4 మంత్రులతో బయటకు వచ్చాడు. వచ్చినవాడు రాముడిని శరణు వేడాడు. రాముడు అభయం ఇచ్చాడు. నువ్వు రావణాసురుడి తమ్ముడివైతేనేమి ఇంకోటివైతేనేమి అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అని గట్టిగా చెప్పి, నన్ను ఆశ్రయిస్తే నేను అభయం ఇచ్చేసినట్లే, కాబట్టి నాకేం భయం లేదు, నువ్వు నాతో పాటు ఉండు అన్నాడు. రాముడికి భయం లేదు, కానీ విభీషణుడు కూడా పాపం చెడు చేసేవాడు కాదు. రాముడు వెంట ఉండదలుచుకుని లంక గుట్లన్నీ చెప్పేశాడు. అదేదో తెలుగులో సామెత కూడా ఉంది, లంక గుట్టు విభీషణుడు కెరుక అని సామెత కూడా ఉంది. ఆ లంక గుట్లన్నీ చెప్పేశాడు. అలా లంకాం విభీషణ దృశ, విభీషణుడు చెప్పిన దాని ప్రకారం ఎక్కడెక్కడ లంకలో ఏమేమి ఉన్నాయి, ఎటువైపు మోహరించాలి, ఎటువైపు ఉండాలి, ఇవన్నీ కూర్చొని చేసేశారు. దాదాపు లంకలోకి ప్రవేశించారు. లంకలోకి ప్రవేశించేసరికి చూస్తే లంకాం విభీషణ దృశ అవిశత్ అగ్రదగ్ధాం, అప్పటికే ఒకసారి కాలిపోయింది ఆ లంక. ఎందుకు కాలిపోయింది
అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సుగ్రీవుడితో రామచంద్రుడి సఖ్యము, ఆ సఖ్యంలో భాగంగా వాలిని సంహరించటము, సుగ్రీవుడికి రాజ్యాన్ని భార్యని తిరిగి ఇప్పించటము, ఇవన్నీ జరిగినాయి కదా. జరిగినప్పుడు సుగ్రీవుడు కొంతకాలం అయిన తర్వాత, వర్షాకాలం పోయిన తర్వాత 4 వైపులకి వానరుల్ని పంపించి సీతమ్మవారి జాడను వెతుక్కురండి అని నెల రోజులు గడువు ఇచ్చాడు. గడువు ఇచ్చినప్పుడు దక్షిణ దిక్కుకి ఆంజనేయ స్వామిని పంపించాడు. ఆంజనేయ స్వామితో పాటు అంగదుడు ఉన్నాడు, జాంబవంతుడు ఉన్నాడు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. దక్షిణ దిక్కుకు మీరు వెళ్ళి ఎంత దూరమైనా సరే భూమిని వెతుక్కుంటూ వెళ్ళండి అని చెప్పాడు. ఈ ఆంజనేయ స్వామిని ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు కలిశాడో అప్పుడే ఆయన మీద ఈయనకి నమ్మకం కలిగింది. ఈయనలాంటి విద్వాంసుడు లేడు, ఈయనలాంటి కార్యసాధకుడు మరొకడు లేడు అని నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతో ఇంట్యూషనో మరొకటో, దివ్యదృష్టి అయితే కాదు, రామావతారంలో దివ్యదృష్టిని ఆయన వాడలేదు, అందువల్ల ఇంట్యూషన్ కొద్దీనో లేదా ఆ మనిషిని చూస్తే కలిగేటువంటి నమ్మకం కొద్దీనో ఈయనే ఖచ్చితంగా సీతమ్మవారి జాడని మనకి పట్టిస్తాడు అని నమ్మాడు. నమ్మి తన చేతికి ఉండేటువంటి అంగుళీయకాన్ని, అంటే ఉంగరాన్ని తీసి ఆయన చేతిలో పెట్టి, నీకు సీతమ్మవారు దొరుకుతుంది కదా, దొరికినప్పుడు నా గుర్తుగా ఇవ్వు అని చెప్పాడు. అనుకున్నట్టుగానే ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటి మరీ లంకకి చేరి అక్కడ కింద మీద పడి లంకిణిని గుద్ది రాత్రల్లా వెతికి అంతఃపురాల్లోనూ వాటిల్లోనూ వెతికి మొత్తం మీద అశోకవనంలో ఉండే సీతమ్మవారిని కనిపెట్టాడు. కనిపెట్టినవాడు ఆవిడతో మాట్లాడి నాతో రమ్మన్నాడు. నేను రానంది ఆవిడ. నేను నీతో పాటు వచ్చేస్తే ఏం ఉపయోగం, రావణుడు తెచ్చాడు, నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టావంటే నా భర్తకేమి కీర్తి, రావణాసురుణ్ణి సంహరించి నా భర్త తీసుకెళ్తేనే నాకు కీర్తి అని సముద్రుడే అన్నట్లుగా వీరపత్నిలాగా మాట్లాడింది. మాట్లాడిన తర్వాత ఈయనకి మనం వచ్చినందుకు వచ్చిన చిహ్నం ఏమైనా ఈ లంకలో ఉంచాలి అని అనిపించింది. ఆయనే చెప్పుకున్నట్లుగా కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యా విరోధేన స కార్యం కర్తుమర్హతి అన్నట్లు మనం ఏమైనా చేయాలి అని అనుకున్నాడు. ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా పని చెబితే ఆ పని చేయడం మాత్రమే కాకుండా ఆ పనికి విరోధం లేకుండా ఆ పని చుట్టుపక్కల ఉండేటువంటి మిగతా పనులన్నీ కూడా చక్కగా చేసుకురావాలి. కూరలు తెమ్మని పంపిస్తే చెప్పినా చెప్పకపోయినా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం లాంటివి తీసుకురావాలి. అవి మాత్రమే తీసుకొచ్చి అసలు పనిని పాడు చేసేయకూడదు, వాటిని కూడా తీసుకురావాలి. ఇది సాధారణ భాషలో. ఈయన వెళ్ళింది చాలా పెద్ద పని కదా, కూరగాయలు కొనే పని కాదు, చాలా పెద్ద పని కదా. మరి ఇంత పెద్ద పని మనం నెత్తికెత్తుకుంటే ఈ పని చేసినప్పుడు చుట్టూ ఉన్న పనులు ఏమన్నా చేయాలి, మనం వచ్చిన దాఖలాలు ఏమన్నా ఉంచాలి, అదే సమయంలో మనం అంటే కాస్త భయం కలిగేటట్టు రావణాసురుడికి ఏమన్నా చేయాలి అని అనుకుని ఆ అశోకవనాన్ని మొత్తాన్ని విరిచేస్తే రావణాసురుడు ఏదో రాక్షసుల్ని పంపించాడు. ఆ రాక్షసుల్లో కొంతమందిని ఈయన చంపేశాడు. చంపేసిన తర్వాత ఆయన ఇంద్రజిత్ వచ్చాడు. ఇంద్రజిత్ వస్తే ఆ ఇంద్రజిత్ ఏదో బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మాస్త్రానికి మాత్రం కాదనకుండా మరి బ్రహ్మగారి అస్త్రం కదా, దాన్ని కూడా మనం లెక్క చేయకపోతే మర్యాద కాదనుకుని చేతులు కట్టు కూర్చున్నాడు. మొత్తం మీద ఆ బ్రహ్మాస్త్రం పనిచేసినా పని చేయకపోయినా బ్రహ్మాస్త్రంతో సహా ఈయన రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. రావణాసురుడేమో మొదట్లో చంపేద్దాం అనుకున్నాడు. అప్పుడు మళ్ళీ ధర్మప్రియుడు విభీషణుడు గారు ఆయన అడ్డం పడ్డాడు. అడ్డం పడి దూతల్ని చంపడం అనేది మంచి పద్ధతి కాదు అని నసపెట్టాడు. నసే అది రావణాసురుడికి. అప్పుడుకి రావణాసురుడు ఆ నసను ఒప్పుకుని ఎలాగైనా సరే శిక్షించాలి అనుకుని ఈయన తోకకి బట్టలు చుట్టి దాన్ని నూనెలో ముంచి కాల్చేయమన్నాడు. తోక గనక కాలిపోతే కోతులకి చాలా అవమానము, వెళ్ళి కోతుల్లో మొహం చూపించుకోలేకుండా పోతుంది అనుకుని ఆశపడ్డాడు. కాకపోతే ఈయన తోకని పెంచేసి ఆ మంటను మొత్తం లంకానగరంలో ఉన్న చెక్కలన్నిటికీ అంటించేసేసి లంకానగరంలో ఉండేటువంటి బట్టలు చెక్కలు వీటన్నిటినీ కాల్చేసి లంకని దాదాపుగా పాడు చేసేసి లంకాదహనం చేసేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. అందులో జాగ్రత్తగా ఏం చేశాడు, సముద్రంలోకి మళ్ళీ వచ్చి సముద్రంలో తోకని నాంచి ఆ తోక అగ్ని చల్లార్చి అశోకవనంలో మళ్ళీ సీత క్షేమంగా ఉందా లేదా అని చూసుకుని అశోకవనంలో సీత క్షేమంగా ఉన్నది అని చూసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళాడు. ఈయనేమో చూసినమంటే కాల్చొచ్చే రకం, అందువల్ల కాల్చి కూడా బయటకు వచ్చేసాడు. దాంతో లంక అప్పటికే సగం దహించుకుపోయింది. రీకన్స్ట్రక్ట్ చేశారు లంకని, మళ్ళీ ఏమో అలాగే వదిలిపెట్టలేదు, రాక్షసులు మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. కానీ కన్స్ట్రక్షన్కి సమయం చాలా తక్కువ ఉంది ఒకటి. రెండోది వాళ్ళలో కూడా భయం అనేది మొట్టమొదటిసారిగా పుట్టింది. ఒకే ఒక కోతి వచ్చి ఇంత పని చేస్తే
వాళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారో, ఎన్ని కోతులున్నాయో, ఏం చేస్తాయో, అసలు ఆయన పరాక్రమం ఎంతో అనేటువంటి భయం రాక్షసుల్లో తెలియకుండానే ఉంది. అలా భయపడుతున్న సగం కాలిన ఆల్రెడీ దెబ్బతిన్నటువంటి లంకలోకి ఈయన ప్రవేశించాడు. బద్ధోదధౌ రఘుపతిర్వివిధాద్రికూటై సేతుం కపీంద్ర కరకంపిత భూరుహాంగై సుగ్రీవ నీల హనుమత్ ప్రముఖైరనీకై లంకాం విభీషణదృశా ఆవిశదగ్రదగ్ధాం లేదా అవిశదగ్రదగ్ధాం. అగ్రదగ్ధాం ఇంతకుముందే సగం కాలింది కదా, ఆ మిగతా సగాన్ని మనం ముందే పూర్తి చేసేద్దాము, యుద్ధానికి ముందే ఆ పనులు పూర్తి చేసేద్దాము అని ఈ కోతిమూకంతా నిశ్చయించుకుంది. నిశ్చయించుకున్న తర్వాత లంక పరిస్థితి మరీ ఘోరమైపోయింది. సా వానరేంద్ర బలరుద్ధ విహార కోష్ఠ శ్రీద్వార గోపుర సదోబలభీ విటంకా నిర్భజ్యమాన ధిషణధ్వజ హేమ కుంభ శృంగాటకా గజకులైర్హృదినీవ ఘూర్ణా. మామూలుగా సైనికులంతా ఏం చేస్తారు, ఈ ప్రాసాదం లేదా ప్రాకారం కంటే బయట విడిది చేస్తారు. అక్కడ విడిది చేసి చుట్టూ ఏముంది ఎలా ఉంది అని చూసుకుంటారు. చూసుకుని ద్వారాలని వాటిని జాగ్రత్తగా కాపలాగాసి లోపల నుంచి ఎవరు బయటికి రాకుండా, బయట నుంచి ఎవరు లోపలికి వెళ్లకుండా, సహాయం అందకుండా ముట్టడిస్తారు. ఇదేం ట్రైన్డ్ మిలిటరీ కాదు, ఇది కోతిమూక. ఇదేం చేసింది, అసలు ఏం నియమాలు ఏం పట్టించుకోకుండా ముందు లంకలోకి చెంగున ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మొత్తం మూకంతా వెళ్ళిపోయింది. సా వానరేంద్ర బలరుద్ధ, అందులో బలం ఉన్న కోతులు ఉన్నాయి, బలం లేని చిన్న చిన్న కోతులు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ఈ వానరేంద్ర బలం, ఈ కోతి మూక ఇదంతా కలిసి ఏం చేసిందంటే ఎక్కడికి పడితే అక్కడికి ఎగరటం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవటం, తాము కూర్చున్న ప్రదేశాలని పాడు చేయటం అనే పని చేసింది ముందు. బలరుద్ధ విహార కోష్ఠ శ్రీ ద్వార గోపుర సదో బలభీ విటంక, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కోతిమూకలు దాడి చేసినాయి. విహారం, అక్కడక్కడ విశ్రాంతి స్థానాలు, అందమైన నగరం లంకా నగరం, అందులో విశ్రాంతి స్థానాలు చాలా ఉన్నాయి. వెళ్ళి కొన్ని కోతులు కూర్చొని అక్కడ కూర్చున్నాయి, విశ్రాంతి స్థానాల్లో కోతులు కూర్చున్నాయి. కోష్ఠ, కొన్ని కోతులు అయితే ధాన్యాగారాల మీద వీటి మీద దాడి చేసినాయి. కొన్ని కోతులైతే శ్రీ భోషాణాలు లేదా కోశాగారాలు ఉంటాయి కదా, వాటి మీద కొన్ని కోతులు వెళ్ళినాయి. ద్వార, కొన్ని కోతులు ద్వారాల మీదే నుంచుండిపోయినాయి. గోపుర, కొన్ని కోతులేమో ఆయా ఇళ్ల గోపురాల మీదకి వెళ్ళి కూర్చున్నాయి. సదో, కొన్ని కోతులేమో నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఏర్పాట్లు చేసిన చోటకి వెళ్ళి కూర్చున్నాయి. వలభి, కొన్ని కోతులేమో ప్రతి ఇంటికి ముందు పందిరి లాంటి ఏర్పాటు ఉంటుంది కదా, పంచలు, ఆ పంచల మీద కూర్చుని వాటిని పాడు చేయడం మొదలుపెట్టినాయి. విటంక, ఆ రాక్షసులు పాపం మన శాంతికాముకుల టైప్ అనుకుంటాను, పావురాళ్ళను బాగా పెంచేవాళ్ళట. ఆ పావురాలని రాక్షసులు తప్ప ఎక్కువ మంది పెద్దగా పెంచరు. పావురాలను పెంచకూడదంటారు, పావురాన్ని పెంచడం మంచిది కాదంటారు. ఏ పక్షిని పంజరంలో బంధించి ఆనందించడం అంత మంచిది కాదంటారు. పావురాయి దాని శబ్దం అది బాగుండదు, అందువల్ల అదేం మంచిది కాదంటారు. అందువలన పావురాలను మిగతా వాళ్ళు పెంచరు, కానీ వీళ్ళు రాక్షసులు మాత్రం పెంచుకునేవాళ్ళు. ఎందుకు పెంచుకునేవాళ్ళు, వీళ్ళు వెళ్ళి ఆ పావురాలను కూడా ఏడిపించారు. విటంక అంటే ఆ పావురాళ్ళను ఉంచేటువంటి స్థానాలని వాటిని ఏడిపించారు. ఇది కాక వీళ్ళు ఎక్కడ కూర్చుంటే, ఎక్కడికి వెళితే ఆయా స్థానాలని పగలగొట్టడం అని పనిగా పెట్టుకున్నారు. పనిగా పెట్టుకోకల్లా చేసే పనే అది. నిర్భజ్యమాన ధిషణ, ఎక్కడ కూర్చుంటే అక్కడక్కడ పార్కుల్లో లాగా సీట్లు ఉంటాయి కదా, వాటన్నిటినీ పగలగొట్టేయటం. నిర్భజ్యమాన ధిషణ. ధ్వజాలు, వాళ్ళేమో వాళ్ళ కీర్తికిను పరాక్రమానికి చిహ్నంగా అక్కడక్కడ జెండాలు ఎగరేస్తుంటే వెళ్ళి ఆ జెండాలను విరగొట్టడం. హేమకుంభ, బంగారు కుంభాలతో వాళ్ళు విమానాల మీద అంటే ఇళ్ల మీద రకరకాల కలశాలు ఏర్పాటు చేసుకుంటే ఆ కలశాలన్నింటినీ విడదీసి కింద పారేస్తూ ఉండటం. శృంగాటక, అక్కడక్కడ 4 రోడ్ల కూడళ్లలో వాటిలో అందంగా ఏర్పాట్లు చేస్తే వాటన్నిటినీ పాడు చేసి అక్కడంతా చెల్లాచెదరు చేసేయటం. ఇలాంటి పనులన్నీ చేసేసారు ముందే, యుద్ధానికి ముందే ఈ పనులు జరిగిపోయినాయి. దాంతో అసలు లంక పరిస్థితి ఘోరంగా తయారైంది. లంక గజకులైర్హృదినీవ ఘూర్ణ, చక్కటి చెరువు నిండా అందమైన తామర పూలు ఉన్నాయి, కలువ పూలు ఉన్నాయి, చూడడానికి చాలా బాగుంది. అది చిన్న చెరువు బాగుంది అని అనుకుంటే దాంట్లోకి 100 ఏనుగులు దూరనే అనుకుందాం.
100 ఏనుగులు ఆ చెరువులోకి వెళ్ళినాయి అనుకుంటాం. ఆ చెరువు పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ తామర పూలు ఏమవుతాయి? తామర తూళ్ళు ఏమవుతాయి? అందులో నీళ్ళు ఏమవుతాయి? అన్నీ చెల్లాచెదరైపోతాయి కదా! తామర పువ్వు కనిపించదు. మహా అయితే తామర పువ్వు పచ్చడి కనిపించాలి తప్ప తామర పువ్వు కనిపించదు. అలాగే ఈ లంకలో పచ్చడైన వ్యవహారాలే తప్ప సరిగ్గా ఉన్న పదార్థం ఒక్కటి లేదు, సరిగ్గా ఉన్న వస్తువు ఒక్కటి లేదు అన్నట్టు తయారైంది. లంక మొత్తం కూడా గజకులైహి ఏనుగులొచ్చి తొక్కితే చెరువు పాడైపోయినట్లుగా హ్రదినీవ ఘూర్ణ చెల్లాచెదరైపోయింది. ఎవరో వచ్చి అల్లరి చేసి మొత్తం నగరాన్ని పాడు చేసేశారు అన్నట్టు తయారైపోయింది. ఇదేంటి, యుద్ధం ప్రారంభం కావటానికి ముందు కాస్త వామప్పు ఎక్సర్సైజులు లాంటివి ఈ కోతులు చేస్తే జరిగిన పని. సా వానరేంద్ర బలరుద్ధ విహారకోష్ఠ శ్రీద్వార గోపుర సదో వలభీ విటంక నిర్భజ్యమాన ధిషణ ధ్వజ హేమకుంభ శృంగాటక గజకులైర్ హ్రదినీవ ఘూర్ణ. దాంతో ఏమైంది? రక్షపతిస్తదవలోక్య నికింభ కింభ కుంభ ధూమ్రాక్ష దుర్ముఖ సురాంతక నరాంతకాదీన్ పుత్రం ప్రహస్తమతికాయ వికంపనాదీన్ సర్వానుగాన్ సమహినోదథ కుంభకర్ణం. రక్షపతి రావణాసురుడు, ఆయన మంచి స్ట్రాటజిక్ మిలిటరీ ఆఫీసర్ లాంటివాడు, లేదా మంచి మిలిటరీ స్ట్రాటజీలు తెలిసినవాడు, వారు స్ట్రాటజీస్ బాగా తెలిసినవాడు. ఆయన ముల్లోకాల మీద ఆధిపత్యం చెలాయించినవాడు కదా. అందువల్ల రక్షపతి రాక్షసులకు అధిపతి అయినటువంటి రావణాసురుడు తదవలోక్య అది చూశాడు. చూసి ఇదేమో ట్రైన్డ్ ఆర్మీ కాదు, అసలు వచ్చిందేమో కోతిమూక, వచ్చిందేమో రాను అసలు లోపలికి జ్వరబడింది. మిలిటరీ వాళ్ళైతే లోపలికి జ్వరబడరు, ఆర్మీ అయితే లోపలికి ఒకేసారి రాదు, చాలా నిదానంగా అడుగుల మీద అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క ప్రాంతాన్ని హస్తగతం చేసుకుంటూ అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేకుండా వెనక నుంచి ఎవరు దాడి చేయకుండా జాగ్రత్తలు వహిస్తూ ముందుకొస్తారు. అదేమీ లేకుండా మొత్తం ఒకేసారి దాడి చేసి ఇల్లంతా పాడు చేసినట్టు పాడు చేశారు. కాబట్టి వీళ్ళ మీద మనం జాగ్రత్తగా దాడి చేయాలి, ప్రతిదాడి చేయాలి అని అనుకుని ముందు నికుంభ కుంభ అనే రాక్షసుల్ని వరుసగా ఏ బెటాలియన్కి ఆ బెటాలియన్ని వరుసగా పంపిస్తూ వెళ్ళాడు. నికుంభుడు కొంత సైన్యాన్ని తీసుకెళ్ళాడు, కుంభుడు కొంత సైన్యాన్ని తీసుకెళ్ళాడు, తర్వాత ధూమ్రాక్షుడిని పంపించాడు, దుర్ముఖ అని ఇంకో రాక్షసుడు అతన్ని పంపించాడు, సురాంతక నరాంతక అని 2 రాక్షసులు ఆయన దగ్గర ఉన్నట్టున్నారు, వాళ్ళని పంపించాడు. లేదా దేవతలను కూడా అంతం చేసే రాక్షసుల్ని కొంతమందిని పంపించాడు, నరుల్ని నమిలి మింగేసేటువంటి రాక్షసుల్ని కొంతమందిని పంపించాడు. వీళ్ళెవరూ సరిగ్గా పనిచేయట్లేదు అనుకున్నప్పుడు పుత్రం తన కొడుకు ఇంద్రజిత్తుని పంపించాడు. ఇంద్రజిత్ అంటే ఇంద్రుణ్ణి గెలిచి ఆ బిరుదు పొందినవాడు. ఆయన అసలు పేరు మేఘనాథుడు, అది ఎప్పుడో పోయింది, ఇంద్రజిత్ అనే పేరు గట్టిగా మిగిలింది. ఆ ఇంద్రుణ్ణే గెలిచినవాడు ఈ వానరుల్ని ఎంతసేపు గెలుస్తాడు అనుకుని ఇంద్రజిత్తుని పంపించాడు. అక్కడ పని జరగకపోతే ప్రహస్త అని ఆయన మంత్రి, ఆ ప్రహస్తుని పంపించాడు. అతికాయ వికంపన అని ఆయన మంత్రులు సేనాధిపతులు వాళ్ళందరినీ పంపించాడు. సర్వానుగాన్ ఆయన ఏలుబడిలో ఉండేవాళ్ళు, ఆయన మాట వినేవాళ్ళు, ఆయన ఎటు నడిస్తే అటు అడుగులు వేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ పంపించాడు. సమహినోత్ ఒక్కొక్కళ్ళకే ఒక్కొక్క మాట చెప్పి పంపించాడు. నువ్వు గెలిచి రావాలరా అబ్బాయి, నువ్వు వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ ఇంకో మాట రాకూడదు, ఇంకోటిని పంపించే అవకాశమే ఉండకూడదు అని ప్రతి ఒక్కడికి చెప్పాడు. వీళ్ళతో ఎవరితోనూ పని జరగలేకపోయేసరికి చివరికి పడుకున్న కుంభకర్ణుని కూడా లేపేసి కుంభకర్ణుని కూడా పంపించాడు. తన చెప్పు చేతుల్లో ఉండే ప్రతి రాక్షసుణ్ణి పంపిణీ చేశాడు. వీడు వాడు అని లేదు, అందరినీ పడుకుని నిద్రపోతున్న హాయిగా గొరక పెడుతున్న కుంభకర్ణుని కూడా నానా తంటాలు పడి లేపి మరీ పంపించాడు. రక్షపతిస్తదవలోక్య నికుంభ కుంభ ధూమ్రాక్ష దుర్ముఖ సురాంత నరాంతకాదీన్ పుత్రం ప్రహస్తమతికాయ వికంపనాదీన్ సర్వానుగాన్ సమహినోత్ అథ కుంభకర్ణం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. కుంభకర్ణుడితో సహా రాక్షసులందరూ దాదాపు ఫెయిల్ అయ్యారు. వీళ్ళందరూ రాక్షసులందరూ దాడికి వచ్చారు, వచ్చిన వాళ్ళు ఏమయ్యారు అనే సంగతి అసలు మనకి తెలుసు. శ్రీశుకుల వారు ఏం చెప్తున్నారు అనే సంగతి మనం చూసుకుందాము. ఈరోజు రేపు కొంచెం తక్కువ సమయం వరకే మనం చేసుకుని ఇందులో మనం సరిగ్గా తాత్పర్యం ఏంటి అనే సంగతి మరొకసారి ఆలోచించుకుని చూస్తే, ఎంత ముల్లోకాలని ఏడిపించిన వాడైనా సరే త్రైలోక్య రావణ
అనేవాడైనా సరే, ముల్లోకాల్ని ఏడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడైనా సరే, ఒకవేళ చివరికి తల్లిదండ్రుల కడుపున చెడబుట్టాడు అని పేరు తెచ్చుకునేంత అధర్మాత్ముడైతే, అంటే అధర్మ సంస్పర్శం అనేది గనక ఉంటే వాడికి ఎప్పటికైనా సరే మూడక తప్పదు, వాడు ఎప్పటికైనా సరే నష్టపోక తప్పదు అనే విషయాన్ని గట్టిగా మనం చేసుకుందాము. ఆయన సముద్రుడు ముందే తేల్చి చెప్పాడు కదా, విశ్రవసః అవమేహం త్రైలోక్య రావణం జహి, వెళ్ళి సంహరించు, నువ్వు సంహరిస్తావు అని చెప్పేశాడు కదా. ఎవ్వరికీ లొంగలేదు, ఎవరి దగ్గర ఓడిపోయలేదు, ముల్లోకాల్ని గడగడలాడించాడు, ముల్లోకాల్ని ఏడిపించాడు. కానీ అధర్మం అనేది వచ్చిన తర్వాత మాత్రం పడిపోయాడు, ఓడిపోయాడు. చివరికి అందరూ క్రమక్రమంగా అందరూ రాక్షసులు ఫెయిల్ అయిన తర్వాత చివరికి తాను ఫెయిల్ అయ్యాడు. ముందు ఫెయిల్ అవ్వలేదు, తర్వాతే చివరికి తాను ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఎంతటి గొప్పవాడికైనా, ఎంత శక్తి సామర్థ్యాలున్నా, ఎంత కలిసి వస్తున్నా, ఎలా ఉన్నా సరే అధర్మం అనేది మనకు ఎప్పటికీ పనికిరాదు. రావణాసురుడు చేసిందే అధర్మం అనుకోక్కర్లా, ఆ ఒక్క విషయమే అని కాదు, ఏ అధర్మమైనా సరే మనల్ని ఎప్పటికో ఒక్కప్పటికీ పడేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం పడిపోయినామో అని కూడా మనం తెలుసుకోలేకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. కానీ అధర్మం అనేది ఎంతటి వాడినైనా పడివేసేస్తుంది అనటానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఆ రావణుడు. ఎంత కష్టమున్నా సరే, అసలు దాటలేని సముద్రం ఎదురుగా ఉన్నా సరే, ధర్మనిష్ట ఉన్నవాడికి మాత్రం అదేమి లెక్కలేదు, సముద్రమే దారితీస్తుంది. సముద్రం మీద కూడా సేతువు కట్టచ్చు, కోతిమూకు కూడా సహాయంగా వస్తుంది, కోతిమూకని సహాయంగా ఉంచును కూడా యుద్ధాలను గెలవచ్చు. ఏమీ విలువే ఏమాత్రం లేనటువంటి సహాయ సంపత్తితో కూడా కార్యాన్ని సాధించవచ్చు. ఉండవలసిందల్లా ధర్మబలమే. మొదట్లో కష్టాలు ఉన్నట్లు కనిపించినా సరే ధర్మం అనేది మాత్రం నెగ్గిస్తుంది అనే విషయం కూడా దీన్ని బట్టే మనకు తెలుస్తోంది. కాబట్టి రామవద్ వర్తితవ్యం రావణవత్ నవర్తితవ్యం అనేటువంటి రామకథా సారాన్ని మనం ముందుగానే అర్థం చేసుకుని, రాముళ్లాగా ధర్మ మార్గంలో ఉండాలి, రావణుల్లాగా కనీసం అధర్మ సంస్పర్శ అనేది కూడా మనకు పనికిరాదు అనేటువంటి నిర్ణయం గట్టిగా మనసులో ఉంచుకుని మనం ఇంకా కూడా పైన చేసుకోవలసినటువంటి అధ్యయనం చేసుకుందాము. మనల్ని అలా రాముళ్లాగా నడిపించవలసిందిగాను, రావణుడి లాంటి భావాలు మనసులో ఏమాత్రం వచ్చినా సరే వాటన్నిటినీ తోసేయవలసిందిగాను ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి ఆ రామచంద్ర పరబ్రహ్మ స్వరూపంలోనే ఉన్న శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి ఈ 5 శ్లోకాల పారాయణ కార్యక్రమము చేసుకుందాము. నత్వా అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే దశమాధ్యాయే శ్లోకాః నత్వాం వయం జడధియో నువిదామ భూమన్ కూటస్థమాదిపురుషం జగతామధీశం యత్సత్వతః సురగణా రజసః ప్రజేషాః మన్యోశ్చ భూతపతయః స భవాన్ గుణేశః కామం ప్రయాహి జహి విశ్రవసోవమేహం త్రైలోక్యరావణమవాప్నుహి వీరపత్నీం బధ్నీః సేతుమిహతే యశసో వితత్యై గాయంతి దిగ్విజయినో యముపేత్య భూపాః బద్ధో దధౌ రఘుపతిర్వివిధాద్రికూటైః సేతుం కపీంద్రకరకంపితభూరుహాంగైః సుగ్రీవ నీల హనుమత్ ప్రముఖైరనీకైః లంకాం విభీషణదృశా విశదగ్రదగ్ధాం సా వానరేంద్రబలరుద్ధవిహారకోష్ఠ శ్రీద్వారగోపురసదోవలభీ విటంకా నిర్భజ్యమానధిషణధ్వజహేమ కుంభ శృంగాటకా గజకులైర్హృదినీవ ఘూర్ణా రక్షఃపతిస్తదవలోక్య నికుంభకుంభ ధూమ్రాక్షదుర్ముఖసురాంతకనర అంతకాదీన్ పుత్రం ప్రహస్తమతికాయ వికంపనాదీన్ సర్వానుగాన్ సమహినోదథ కుంభకర్ణం. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే దశమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.